హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పరివార యాత్ర. మేము మా జర్నీలో మొదటగా మేము దర్శించిన ఆలయం కాణిపాకం అండి. మేము ఈ కాణిపాకం మా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి తెల్లవారుజాము అయింది. ఇక్కడ మేము జేబిఎన్ ఇన్లో ఉన్నాము. ఒక హోటల్లో తీసుకొని పర్ హెడ్ పర్సన్ 100 రూపీస్ తోటి మేము ఇక్కడ ఫ్రెష్ అయ్యాము. తర్వాత స్వామివారిని దర్శించామండి. మొదటగా మనం కాణిపాకంలో వరదరాజ స్వామిని దర్శిస్తామండి. కాణిపాకంలో ఉన్న శైవక్షేత్రం వరదరాజస్వామి ఈ క్షేత్రపాలకుడు అని అంటారు. చూసుకోవచ్చు మీరు కాణిపాకంలో వరదరాజస్వామి ఆలయం అండి. ఇక్కడ చూడండి, రాతి స్తంభం చాలా బాగుంది. రాతి ధ్వజస్తంభం మనకి ఇక్కడ ఇదే విధంగా మణికంఠ స్వామి ఆలయంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా కాణిపాకము చరిత్ర విషయానికి వచ్చేస్తే శాసనాధారాల ప్రకారం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కులతుంగ చోళుడు కట్టించాడండి. ఆ తర్వాత 15వ శతాబ్దంలో విజయనగర రాజులు విస్తరించారని తెలుస్తుందండి. కాణిపాకం వచ్చేసి మనకి తిరుపతి నుంచి 68 కిలోమీటర్లు ఉంటుందండి. చిత్తూరు నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంటుందండి. కాణిపాకం రావాలి అని అంటే తిరుపతి నుంచి ప్రతి అర్ధ గంటకి ఒక బస్సు సౌకర్యం మనకు ఉంది. చిత్తూరు నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి. ఇక ట్రైన్ విషయానికి వచ్చేస్తే దక్షిణాది వెళ్ళే ప్రతి ఒక్క ట్రైన్ మనకి రేణిగుంట తిరుపతిలో ఆగుతూ ఉంటుందండి. చాలా వరకు శబరిమల భక్తులైనా ఇంకెవరైనా సరే దర్శించుకునే ముఖ్య క్షేత్రం అండి కాణిపాకం అనేది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయము స్వయంభూ అండి. ఇది మనకు వరసిద్ధి వినాయక మెయిన్ టెంపుల్లో మాత్రమే కెమెరాస్ ఫోన్స్ అలౌ చేయరండి. అందువల్ల దాని లోపల మేము మాత్రం తీయలేకపోయాము. బయట మనకి కోనేరు అవి చూసుకోవచ్చు. ఇంకా ఈ స్వామి చరిత్ర ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు 3 రకాల అవిటితనాలతో బాధపడేవారండి. ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. అలా తమ పొలంలో ఉన్న నూతిలో నీరు పూర్తిగా ఇంకిపోయినవి. అందువల్ల నూతిలో దిగి లోతుగా తవ్వటం మొదలుపెట్టారట. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలటంతో ఆపి జాగ్రత్తగా చూశారట. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తము కారటం పైకి చిమ్మి ముగ్గురు సోదరులపై పడి
వారి యొక్క అవిటితనం అనేది పోయిందటండి. ఈ విషయాన్ని గ్రహించి చాలామంది జనాలు తండోపతండాలుగా ఆ స్వామివారిని దర్శించారట. దర్శిస్తూ ఆ స్వామికి కొబ్బరికాయ నీళ్ళతోటి అభిషేకం చేయటం వల్ల ఆ కొబ్బరి నీరు అనేది దాదాపు ఒక ఎకరం బాబు వరకు ప్రవహించిద్దంటండి. అలాగా ప్రవహించే దాన్ని మనము కాణిపరకము అని చెప్పి తమిళ పదంలో పిలిచేవారటండి. కాణి అంటే పావు ఎకరా, మడి భూమి లేదా మాగాణి అని. పారకము అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థమంట. ఆ విధంగా అది కాణిపాకంగా స్థిరపడిపోయిందటండి. ఇంకా ఈ స్వామివారిని చూస్తే మనకు ఒక వింత అనుభూతి కలుగుతుందండి. స్వామివారు నడినెత్తి మీద బొడ్డిపితో పొట్టిగా నిలబడి ఉన్నట్టు ఉంటారు. ఫస్టు చాలా రోజుల క్రితం తనకి ఆ రాయి అనేది ఫ్లాట్‌గా ఉండేదట. ఇప్పుడు బొజ్జ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పారు ఆ పూజారులు. అంటే దీన్ని బట్టి ఆ స్వామివారు రోజు రోజుకు పెరుగుతూ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ స్వామివారి ప్రాముఖ్యత ఏంటి అనంటే, కాణిపాక ప్రజలు సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించరటండి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయరట. దోషిగా అనుమానించిన వ్యక్తి చేత కాణిపాకం వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారట. ప్రమాణం సత్యమైనదైతే అతడు నిర్దోషి అని, ఒకవేళ అసత్య ప్రమాణం చేసి ఉంటే వినాయకుడే వెంటనే అతని పని పడతాడని ఇక్కడి భక్తుల నమ్మకమటండి. బ్రిటిషర్స్ కాలములో కూడా ఇక్కడ ఈ స్వామివారి దగ్గర చేసిన ప్రమాణాన్ని ప్రామాణికంగా తీసుకునేవారట. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా వివాదం వచ్చినా వారితో ఈ స్వామి ఎదుట ప్రమాణం చేపిస్తారట. అందుకే ఈ స్వామిని సత్య ప్రమాణాల స్వామి అంటారటండి. అక్కడ చాలామంది ప్రజలు మాట్లాడుకునే విధానాన్ని బట్టి అది ఖచ్చితంగా నిజమవుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్వామివారి టైమింగ్స్ చూస్తే మార్నింగ్ 6 నుంచి మొదలయ్యి మధ్యాహ్నం 12 వరకండి. సాయంత్రం 4 నుంచి మొదలయ్యి 5:30 వరకు ఉండి 5:30 నుంచి 6:30 వరకు మనకి సత్య ప్రమాణాలు చేపిస్తారటండి. తర్వాత 6:30 నుంచి 9 వరకు స్వామి దర్శనానికి అలౌ చేస్తారట. ఈ విధంగా కాణిపాకంలో మనకి దర్శనం అనేది జరుగుతుందటండి. వినాయక చవితి కాలం టైంలో మనకి 21 డేస్ మనకి రథోత్సవము, అన్ని రకాల ఉత్సవాలు అనేది జరుగుతూ ఉంటాయటండి. కాణిపాకం అనేది చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి. ఈ కాణిపాకం వచ్చినప్పుడు ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని, వరదరాజ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోండి. అవి కూడా చాలా పురాతనమైన ఆలయాలు. ఈ మణికంఠ స్వామి ఆలయంలో కూడా మనకి రాతి ధ్వజస్తంభం అనేది కనిపిస్తూ ఉంటుంది.